హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆవాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా, సాల్టు, కారం, పసుపు. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామండి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని దాంట్లో దీనికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, తురిమి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోండి. కలుపుకుండా కలిపేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ ముందే వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆనియన్స్ వేగిందో లేదో చూద్దామండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఒక చిటికెడంతా, అంతే. ఒక 1/2 స్పూన్ అంత వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఒకసారి ఇలా కలిపేసుకుని కొంచెం ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం అండి, అంతే. ఇప్పుడు ఒకసారి మూత తీసండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం శుభ్రంగా ఒలుచుకుని కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసేద్దామండి. చిక్కుడుకాయలు వేసేసాక ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకోండి. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఎందుకంటే ఇది ఒక 2-3 minutes పడుతుంది, చిక్కుడుకాయలు మగ్గాలి కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు ఇలా కలిపేసుకుంటే ముక్క మగ్గేదాకా కలుపుకోవాలండి మధ్య మధ్యలో. ఒకసారి మూత తీసి చూద్దామండి ముక్క మగ్గిందో లేదో. చిక్కుడుకాయలు బాగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందాక తురుము పెట్టుకున్నాం కదండి, టమోటాలు వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి పైన అట్లా కానీ మూత పెట్టేద్దామండి. టమాటా వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటా కూడా మగ్గిందో లేదో ఒకసారి కలుపుకుందాం. మగ్గిపోయినాయండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి కలిపేసుకుని ఇలాగా దానికి ఇప్పుడు సరిపోయినంత కారం, మీరు కారాలు మీరు తినే స్పైస్నెస్ నుంచి అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక మనం ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు, అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుని
ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెడదామండి 1 నిమిషం. ఇప్పుడు ఉప్పు కారాలు వేసాం కదండి, అవి ఒకసారి కలుపుకుందాం. ముక్కలకు ఉప్పు కారం పట్టేసింది. ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలండి. మరి ఎక్కువేం వేయొద్దు, ఒక చిన్న గ్లాస్ అంత వాటరు అంతే. కొంచెం వాటర్ వేసేసుకున్నాం కదండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టాలి. ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. కూర అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరగా చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక్క చిటికెడంత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా కలిపి పొడి ఉండేది గరం మసాలా కొంచెం వేసుకుని కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి తీసేద్దామండి. ఒకసారి మూత తీద్దామండి. అయిపోయిందండి మన చిక్కుడుకాయ కర్రీ. సబ్స్క్రైబ్.